ఫస్ట్ పార్ట్ మీద ఏ గ్రూప్? హెచ్ఈసి గ్రూప్. సిఈసి ద వండర్ఫుల్ గ్రూప్. నాకు చాలా ఇష్టమైన గ్రూప్. మీరు సివిల్స్ రాయాలంటే ది బెస్ట్ గ్రూప్ సిఈసీ. గతంలో కూడా మీకు క్లాస్ చెప్పినప్పుడు విన్నారు కదా. సిఈసి ద బెస్ట్ గ్రూప్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే, ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలంటే మళ్ళీ వాడు ఆ సబ్జెక్ట్ చదువుడు చాలా కష్టం. మళ్ళీ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, హిస్టరీ ఇలాంటివి తీసుకుంటాడు. కాబట్టి మీరు బెస్ట్ గ్రూప్. ఒకసారి మీకు చెప్పాను, అమ్మ మీరు చెప్పిన పాట ఇప్పటి నుంచే బేసిక్స్ నుంచి మీరు చదువుకోండి, రాసుకోండి, ఒక నోట్స్ తయారు చేసుకోండి. అవకాశం ఉంటే టీవీ వేసుకొని మీరు పాఠాలు వినండి. యూట్యూబ్లో మంచి మంచి పాటలు వస్తాయి, కరెంట్ అఫైర్స్ వస్తాయి. మీకు కూడా అవకాశం ఉన్నాయి కదా, ఒక్కటి లేదు ఉన్నాయి ఇప్పుడు. సో మీ అందరూ కూడా దయచేసి ఏం చేయాలి, అలా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాఠాన్ని రాసుకొని చదవండి. క్లాస్ అవసరం చదవండి. ఇంకా చెప్పాను పిల్లలకి ముందు చదువుకోవాలండి. నోట్స్ తయారు చేసుకోండి. మీరు ఎప్పుడు మీరు నోట్స్ తయారు చేసుకుంటారో మీ మైండ్లో అది ఒక పుస్తకంలో తయారైపోతుంది. ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ బీకామ్ తీసుకోండి, లేకపోతే బీబీఎం తీయండి. వండర్ఫుల్ బ్రాంచ్, వండర్ఫుల్ బ్రాంచ్. కాంపిటేటివ్ ఐఎస్సీ సివిల్స్ రాయాలన్నా, గ్రూప్ 1 రాయాలన్నా, గ్రూప్ 2 రాయాలన్నా అలాగే చదవాలి. సో ఇప్పటి నుంచే మీరు ఒక బేసిక్స్ నుంచి వెళ్ళిపోతే మంచి టీచర్స్ ఉన్నారు, మీకు అందరూ ఫ్యాకల్టీ ఉన్నారు. మాకు అడగండి అర్థం కాకపోతే. మీకు ఎక్కడుంటుందా ఎకనామిక్స్, సివిల్స్ ఎంత మంచి సబ్జెక్ట్ అనుకున్నారు. సో మీరు ఒక బాంబు ఎప్పుడు కూడా సిఈసి అంటే ఒక చిన్న చూపు అది ఇచ్చి బయటపడండి. సిఈసి ఎలా మీరు చదవాలంటే మా సిఈసి గ్రూప్ అంటే మా ఐఏఎస్ ఆఫీసర్ అవుతాము అని కలవగలండి. ఐఏఎస్ కాబట్టి గ్రూప్ 1 అవుతుంది. ఇప్పుడు కూడా మీకు ఏం చెప్తాను, మనం కలండి ఇప్పుడు పెద్దగా ఉండాలి. ఇప్పుడు కూడా పెద్దగా కావాలి. ఎందుకంటే నేను ఒక మ్యాథ్స్ అయిపోతాను, నేను ఒక టీచర్ అయిపోతాను, నేను ఒక పోలీస్ అయిపోతాను, ఇది కాదు. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను. నా గ్రూప్ సిఈసి గ్రూపు వండర్ఫుల్ గ్రూప్. డాక్టర్ కూడా చెప్పాను. ఇప్పుడు మీ టీచర్స్ కూడా చెప్పుకుంటారు, మీకు నేను చెప్పడం మీ టీచర్స్ కూడా చెప్పుకుంటారు మోటివేషన్లో. సో ఇది వండర్ఫుల్ గ్రూప్. నేను దీని మీద బాగా పొట్టు సంపాదిస్తాను, రోజు న్యూస్ ఛానల్ వింటాను, ఇది చదువుతూ రోజుకు ఒక 10 నిమిషాలు పోకుండా ఇంటర్నేషనల్ నేషనల్ మీకు వస్తాయి కదా మేడం, మీకు కొత్త వస్తుందేమో చూపించుకోండి. ఎవరో మేడం ఉంటారు కదా స్టడీ అవర్లో, ఒకసారి రోజుకు ఒక 10 నిమిషాలు ఇంటర్నేషనల్ నేషనల్ న్యూస్ వినండి. అక్కడ బిల్ క్లింటన్ నుంచి, మన ప్రధానమంత్రి నుంచి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అలాగా కొన్ని పాయింట్లు ఏదైనా నోట్ చేసుకోండి.